ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటమ్మా అలా లేచావు? నాకు ఈ దత్తత కార్యక్రమం ఇష్టం లేదు. మీరు నిజంగా ఈ దత్తత ఆగిపోతే పెళ్లి చేసుకుంటారా? నా మాట నమ్ము. నువ్వు ముందు ఈ దత్తత నాపు, నేను పెళ్లికి ఓకే చెప్తాను. బిహారీ గారు, మీరు ఈ ఇంటి వారసుడుగా, తాతయ్య గారికి మనవడిగా ఆయన బాధ్యత తీర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అత్తయ్య, ఏంటి విహారీ? మీరు పెళ్లి చేసుకుంటానంటే మన కంపెనీలో మిమ్మల్ని హెడ్గా చేస్తాను అత్తయ్య. మీ మాట ప్రకారం బిజినెస్ అంతా నడిచేలా చేస్తాను. మీ కంపెనీలో ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ ఇస్తాను. మీరు జస్ట్ పెళ్లికి ఒప్పుకోండి చాలు. సరే విహారీ, నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. అంబికమ్మ, మీరు పెళ్లికి ఇంత త్వరగా ఒప్పుకుంటారని అనుకోలేదు. ఆపవే నీ పిచ్చి ఎక్స్పెక్టేషన్స్, నీ పిచ్చి ఊహలు. నేను పెళ్లికి ఒప్పుకున్నాను, అంతేకాని పెళ్లి చేసుకోను. మీరు పెళ్లికి ఒప్పుకుని పెళ్లి చేసుకుంటాను అంటే నా పేరు మీదున్న 200 ఎకరాలు మీకే రాసిస్తాను.